अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मज़ीद तफसीलात के लिए मोबाइल नंबर 8522843048 पर रब्त पैदा कर सकते हैं। सदर तेलंगाना जागृति व रुकने कानून साज कौंसिल BRS कविता ने मुल्क भर में जारी मजदूरों की आम हड़ताल की हिमायत का ऐलान किया और मरकजी हुकूमत पर शदीद तनकीद की। उन्होंने मीडिया से बात करते हुए कहा कि मजदूरों ने काफ़ी जिद्दोजहद के बाद 8 घंटे काम का हक हासिल किया था, जिसे आज की हुकूमत अपने मनमानी लेबर कवायद के जरिए छीनने की कोशिश कर रही है। कविता ने वाज़ेह किया कि ये नए लेबर क़वानीन मजदूरों के आईनी और इंसानी हुकूक पर बराह रास्त हमला है, जिन्हें हरगिज़ बर्दाश्त नहीं किया जाएगा। सदर तेलंगाना जागृति कविता ने कहा कि गुज़िश्ता 11 बरसों के दौरान नरेंद्र मोदी हुकूमत ने मजदूरों के तहफ़्फ़ुज़ात को ख़त्म करने के लिए मुख्तलिफ क़वानीन और दर बदर तरामीम मुतारिफ करवाई। आज सिर्फ चंद ही मजदूर क़वानीन बाकी रह गए हैं। कविता ने बताया कि जब से BJP इख्तिदार में आई है, मजदूरों और मेहनत कशों के हुकूक को मुसलसल नज़रअंदाज किया जा रहा है। हुकूमत ने सनतकारों की पुश्तपनाही को अपना वतीरा बना लिया है। मरकजी हुकूमत को मजदूर क़वानीन में तब्दीली की आदत सी पड़ गई है। हाल ही में रियासत में जो दिल खराश हादसा पेश आया, वो इन बदलते हुए मजदूर क़वानीन का एक वाज़ेह सबूत है। उन्होंने मरकजी हुकूमत से मुतालबा किया कि इन गैर जमहूरी मजदूर मुखालिफ क़वानीन को फिलफौर मनसूख किया जाए। कविता ने हुकूमत से पुरजोर मुतालबा किया कि वो मजदूर दुश्मन पॉलिसियों से बाज आ जाएं और आइन व जमहूरियत के दायरे में रहते हुए पॉलिसी बनाएं। జై తెలంగాణ. దేశవ్యాప్తంగా ఇవాళ 10 ముఖ్యమైన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి భారత్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్కి తెలంగాణ జాగృతి సంపూర్ణంగా మద్దతిస్తున్నది. ఎందుకంటే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చారో, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అనేకమైనటువంటి సవరణలు, అనేకమైనటువంటి చట్టాలకు చేస్తున్నారు. అది కూడా స్ట్రేట్ ఫార్వర్డ్గా కాకుండా దొడ్డిదారిన ఒక చట్టంలో ఇంకొక చట్టాన్ని కూడా అమెండ్ చేసేటటువంటి పనిని వీళ్ళు గత 11 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. అది ఇప్పుడు తీవ్రమైనటువంటి పరిస్థితికి చేరుకొని ఉన్న అన్ని కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి కేవలం 3-4 లేబర్ కోడ్స్ అని కొత్తగా తీసుకొచ్చినారు. కానీ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్లో ఎక్కడా కూడా కార్మికుల భద్రతకు సంబంధించి కానీ, ఉద్యోగ భద్రతకు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి ఏ ఒక్క అంశాన్ని కూడా సపోర్టివ్గా లేకుండా కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే, ఇండస్ట్రియలిస్ట్కి మాత్రమే మద్దతుగా ఈ చట్టాలు ఉండడం అన్నది తీవ్రమైన అన్యాయం. ఎందుకంటే మన భారతదేశంలో చిన్న చిన్న ఇండస్ట్రీస్లో పనిచేసేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. దాదాపు 50% ఉద్యోగాలు చిన్న చిన్న పరిశ్రమల్లోనే ఉంటాయి. ఈ చిరుద్యోగులకు అందరికీ ప్రభుత్వం యొక్క అండ లేకుండా పోతే చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి దుర్ఘటనలు కూడా మీరు చూసినారు. ఏమాత్రం లేబర్ సేఫ్టీకి పట్టింపు లేదు. ఏమాత్రం కూడా షిఫ్ట్ మారుతున్నటువంటి సందర్భంలో ఎంతమంది ఉన్నారని లెక్క తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఈ లెక్కలేనితనం కేవలం కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి చట్టాల వల్ల వచ్చింది. కాబట్టి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ ట్రేడ్ యూనియన్స్ చేస్తున్నటువంటి భారత్ బంద్కి సంపూర్ణంగా నేను మద్దతిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా మనం మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా మన పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటిది ఈ చిన్న పరిశ్రమలలోనే. కాబట్టి ఈ పరిశ్రమల్లో భద్రత అనేటటువంటిది ఈ లేబర్ కోడ్ చట్టాలు తీసేస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా మనం వ్యతిరేకించాలి. ఇది ఒకటే కాదు, పని గంటలు పెంచడము, దాంతోపాటు ఉద్యోగ భద్రత లేకపోవడము, సరైనటువంటి ఇన్సూరెన్స్ లేకపోవడము, హెల్త్ కేర్ లేకపోవడము, చనిపోతే కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి, కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ గత 11 సంవత్సరాల్లో వీరు ఏదైతే సవరణ చేసుకుంటూ వచ్చారో లేబర్ చట్టాలకు, దాని యొక్క తీవ్ర రూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. కాబట్టి మనందరం కూడా వీటిని వ్యతిరేకించాలి. మన భారతదేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలే ఎక్కువ ఉన్నాయి. చిన్న పరిశ్రమలే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. కాబట్టి వీటి మీద నియంత్రణ చాలా కంపల్సరీగా ఉండాలి. దాన్ని కంప్లీట్గా రిలాక్స్ చేస్తూ ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటిని మనందరం కూడా వ్యతిరేకించాలి. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।